ఏదో సాయంకాలం వేసవికాలం కష్టపడి ఇంటికి వచ్చాడు, కార్యాలయంలో పనిచేసి పడుకున్నాడు పడకుర్చీలో. ఏమండి అలా పడుకున్నారంది భార్య. అబ్బా వేడి ఎంత తాపం రోహిణీ కార్తీ, ఉండండి కాస్త పల్లరసం తెచ్చిస్తానంది. చల్లటి గాలుస్తోంది దక్షిణం నుంచి. కళ్ళు మూసుకున్నాడు. ఓ 5:30 అయింది, సహస్రదీపాలంకార సేవ అవుతుంది స్వామికి వెంకటాచలంలో అని ఒక్కసారి స్మరించాడు. ఆ ఆనందలనే విమానం దగ్గరికి, ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్లేటప్పటికి ఉన్నటువంటి పెద్ద గడప, ఆ గడప కింద ఉన్నటువంటి ఇనప గొట్టం, గొట్టానికి ఉన్న కన్నాలు, కన్నాల్లోంచి తమకు తాముగా కారుతున్నటువంటి నీళ్లు, రాజద్వారానికి అటూ ఇటూ కట్టిన చిన్న అరటి చెట్లు, లోపల ఉన్నవాడు సమస్త ఐశ్వర్యానికి అధిపతి అని చెప్పేటటువంటి శంఖనిధి పద్మనిధి చిన్న చిన్న విగ్రహాలు చూశాడు. ఆ ఎర్ర తివాచీ మీదకెళ్లి నిలబడితే ఆ గొట్టంలోంచి వచ్చినటువంటి కన్నాలలోని నీళ్లు కాళ్ల కింద కడిగేశాయి. పెద్ద గడప, దాని మీద ఉన్నటువంటి ఇత్తడి పళ్ళె చూశాడు. వంగి 2 చేతులతో ముట్టుకుని నమస్కారం చేసి ఇలా దాటాడు. ఇలా తలెత్తి పైకి చూస్తే కుడివైపు గోడ మీద అనంతాచార్యుల వారు విసినటువంటి గుణపం కనబడింది. ఆ గుణపం చూసి కొంచెం ముందుకెళ్లి ఇలా ఎడం పక్కకి చూశాడు. వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాణ్ణి ఇలా కుడివైపు చూశాడు. చిన్న టోపీ పెట్టుకుని తనుబతికుండగానే కృష్ణదేవరాయల వారు స్వామివారి ముందు నమస్కారం చేస్తూ తన 2 భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవితో నిలబడి ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారిని చూశాడు. ఓహో ఎంతటి ధన్యాత్ముడు రా అనుకున్నాడు. 2 అడుగులు ముందుకెళ్లాడు. ఎడం పక్కన తులాభారం. ఏ బిడ్డలు లేని తల్లికి బిడ్డలిచ్చాడో, ఏ ఒక్క బిడ్డ ఉన్న బిడ్డ కాపదొస్తే ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవిందా అంటే కాపాడాడో,